అందరికీ నమస్కారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అయితే మరణించడం జరిగింది. కానీ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ వైసీపీ నాయకులు అందరూ కలిసి ఒక 10 లక్షలు అయితే నష్టపరిహారం మృతుల కుటుంబానికి చెల్లించడం జరిగింది. అక్కడే చాలా మందికి ఇంత తొందరగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నష్టపరిహారం ప్రకటించారు అనేది ఒక అనుమానం వచ్చింది. ఏమోలే, ఆయన క్యాన్వాయ్ వెళ్తుంటే తగిలింది, ఆయన క్యాన్వాయ్లో ఏదో ఒక వెహికల్ తగిలింది కాబట్టి తన సొంత కార్యకర్తకి న్యాయం చేయడానికి అని చెప్పి అలా ప్రవర్తించారేమో, ఏదైనా జగన్మోహన్ రెడ్డిలో కొంచెం మార్పు వచ్చింది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు కూడా భావించడం జరిగింది. కానీ దీంట్లోనే అసలు సిసలైన రహస్యం అనేది బయటకు వచ్చిందండి. ఆల్ ఆఫ్ సడన్ గా చూస్తే గనక ఏదైతే జగన్మోహన్ రెడ్డి లైవ్ల్లో ఎక్కడి నుంచి బయలుదేరినా సరే ఆయన లైవ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఎక్కడ ఒక కట్టు పేస్ట్ లేకుండా 24 గంటలు 365 రోజులు సాక్షి మీడియాలో అలా ప్రత్యక్షంగా కనిపించేది. కానీ ఈ రెంటపాళ్ల పర్యటన మాత్రం పత్తిపాడు నియోజకవర్గం దాటిన తర్వాత మాత్రమే కనపడటం మొదలుపెట్టిన జనాలకి. ఎక్కడే ఉంది అసలు మతలబంతా. ఏం జరిగింది? ఈ సింగయ్య అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి అభిమాని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇటు ఏదైతే రెంటపాళ్ల వెళ్తున్నాడని చెప్పి తెలుసుకొని వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏదైతే బాలసాని కిరణ్ కుమార్ అలాగే ఇంకో వ్యక్తి అయిన అంబటి రాంబాబు సూచనల మీదకి వాళ్ళందరూ కలిసి అక్కడ రోడ్డు మీదకి రావడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద పూలు చల్లుదామని చెప్పి కారు ముందుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సొంత కారు ముందుగా వెళ్ళిన సింగయ్య మీదకి జగన్మోహన్ రెడ్డి కారే ఎక్కిందండి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కారే పడింది, కారు కింద మాత్రమే ఆయన పడ్డాడు అని చెప్పి క్లియర్ గా అయితే తెలుస్తుంది. దీని గురించి జగన్మోహన్ రెడ్డి మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం అయితే కనుక పోలీస్ యంత్రాంగం అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. అన్ని రకాలుగా ఏదైతే కనుక మొబైల్ ఫోన్లలో తీసిన వీడియోల దగ్గర నుంచి సాక్షి మీడియా లైవ్, అలాగే చూస్తే పోలీసులు తీసిన డ్రోన్ షాట్లు, ఇవన్నీ క్రోడీకరించి ఒక కంక్లూజన్ కి అయితే రావడం జరిగింది. ఒక వీడియో అయితే కనుక బయటకు తిరుగుతుంది, సర్క్యులేషన్ లో ఉంది. అది మాత్రం వాస్తవంగానే కానొస్తుంది. సాక్షి మీడియాలో కూడా మీరు చూడొచ్చు. ఆ రోజు సాక్షి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైవ్ రన్ అవుతున్నప్పుడు పత్తిపాడు నియోజకవర్గంలో ఎంటర్ అవ్వగానే ఏటుకూరు బైపాస్ కి తిరిగే క్రమంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఈ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ ఎగబట్టడం జరిగింది. మళ్ళీ క్యాన్వాయ్ కదిలే సమయంలో ఆ క్యాన్వాయ్ ముందలున్న వైసీపీ అభిమానుల క్యాన్వాయ్ ఆపండి మనిషి ఉన్నాడు అని అరుస్తుంటే అప్పుడు క్యాన్వాయ్ ఆపడం జరిగింది. మనిషిని పక్కకు తీశారు, క్యాన్వాయ్ వెళ్ళిపోయింది. ఏం జగన్మోహన్ రెడ్డి, నువ్వు దయార్థ హృదయుడువా? నీ మనసు ద్రవించిపోయి 10 లక్షలు సహాయం చేసావా? అతను కారు కింద పడింది నీకు తెలుసు కదా, తెలుసా లేదా? తెలుసు కదా. తెలిసే సాయంత్రంలో నష్టపరిహారం ప్రకటించావు. నువ్వా పేదలకు మంచి చేసేది? ఏం మనిషివి జగన్మోహన్ రెడ్డి, ఏం మనిషివి నువ్వు అంటావు. దీన్నంతా ఒక యాక్సిడెంట్ లాగా ఓకే. ఇదంతా ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ బయటకు వచ్చి చెబుతుంది ఏదయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో యాక్సిడెంట్లు జరగలేదా, గతంలో యాక్సిడెంట్లు జరగలేదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది, వీళ్ళు మీడియా మాట్లాడుతున్నట్టు మన అంబటి రాంబాబు అయితే గొంతు చించుకొని అరుస్తున్నాడండి. ఆ రోజు ఏం మాట్లాడేవా అంబటి రాంబాబు? నువ్వు మా క్యాన్వాయ్కి సంబంధం లేదు, కానీ మా కార్యకర్త చనిపోతే మేము బాధతోటి డబ్బులు ఇవ్వడానికి వచ్చామన్నాడు. ఈ రోజు గుంటూరు ఎస్పీ గారు చెప్పిందేనండి, మా క్యాన్వాయ్ వెహికల్ కాదు అన్నాడు. గుంటూరు ఎస్పీ గారు ఏం చెప్పారు? అక్కడ స్పాట్ లో ఉన్న మీ కార్యకర్తలు ఎవరైతే ఏదైతే చెబుతాడో అదే చెబుతాడు ఆయన. మీ కార్యకర్తలను నువ్వేగా పంపించింది అక్కడికి దొంగ సాక్ష్యం చెప్పడానికి. ఈ రోజు వీడియో బయటకు వచ్చేదానికి దొంగ కబుర్లు చెబుతున్నా. ఇంతకీ మన అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందామండి. వింటా అయితే విశ్లేషణ అయితే చేద్దాం. మనం ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే, దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ. మరి పుష్కరాల టైంలో ఏదైతే అనగా గోదావరి పుష్కరాల టైంలో ఇన్వెస్టిగేషన్ అథారిటీ గురించి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఎందుకని? ఆ రోజు దర్యాప్తు చేస్తున్న సంస్థను వదిలేసి, వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ వదిలేసి, మీ హక్కుపక్షి ఛానల్లో ఏమని ప్రచారం చేశారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చండాలంగా మాట్లాడారు. ఆ రోజు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా మీరు? జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికైనా వ్యక్తిత్వం ఉండేది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదా వ్యక్తిత్వం? అంటే నీకు కూడా వ్యక్తిత్వం లేని మనిషివా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అంబట్రాంబాబు? సిగ్గుండాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం. ఎస్, ఇది మాత్రం నిజం చెప్పుకున్నావు. ఇది వాస్తవం చెప్పావు నువ్వు. సింగయ్యను బలి తీసుకుందే జగన్మోహన్ రెడ్డి వాహనం. ఇది మాత్రమే వాస్తవం చెప్పావు నువ్వు. నాకు అర్థం కాదు. ఇది యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ ఏంద్రై? తిట్టాలన్నా కూడా వయసులో పెద్దడి అయిపోయావు. మనిషి పుట్టక పుట్టావా నువ్వు? అసలుకి మనిషి పుట్టకే పుట్టావా? అంటే మీకు జరిగితే మాత్రం అయ్యో పాపమా మీరు చేస్తే, పక్కన అలా విషయం లేదని జరిగితే మహాపాపమా, మీరు చేస్తే ఏదో పొరపాటు జరిగిందా, పక్కన విషయంలో జరిగితే మాత్రం కావాలని దగ్గరుండి పొడిచి తొక్కి చంపారని చెప్పి ఎన్ని వగుళ్ళు వాగేవరా బాబు నువ్వు ఆ రోజు? నువ్వా ఈ రోజు కబుర్లు చెబుతుంది? పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది, ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్ గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ అవుతుంది? మరి ఆ రోజు ఇంటెన్షనల్ గా చేసేది బలి అన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కావాలని చేశారా అక్కడ? ఏదైతే కందుకూరు ఘటన తీసుకుందాం, ఆ రోజు ఎంత వాగుడు వాగారా మీరు? ఎంత వాగుడు వాగారు ఆ రోజు మీరు? కావాలని చేశారు. 8 మందిని చంపేశాడు చంద్రబాబు నాయుడు. తన అధికార దాహం కోసం చంపేశాడు, తన బల ప్రదేశం కోసం చంపేశాడు అని చెప్పి ఎంత వాగుడు వాగారా మీరు? ఈ రోజు మీ దగ్గరికి వచ్చేదలిగే ఇంటెన్షనల్ గా జరగలేదు, ప్రమాదం అంటారా? మరి బలి ఏంటి? ఇంటెన్షనల్ గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాడు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి. బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏం చెబుతావు చాలా స్పష్టంగా? ఏం చెబుతావు నువ్వు? ఏం చెబుతావు చాలా స్పష్టంగా? చాలా స్పష్టంగా ఏం చెబుతావు నువ్వు? వ్యక్తిత్వం హననం చేసేదేంది? నిజంగానే చేశాడు కదా, హత్య చేశాడయా. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడేసి తొక్కిచ్చాడు, ఇది హత్య అంటాం మేము. ఉండలేవా నువ్వు? నీకు తెలియదా? పక్కనాల మీద మాత్రం నోరేసుకొని పడిపోతావా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన మరి సింగయ్యని ఎందుకు వదిలేశారా? వెళ్ళారు రోడ్డు మీద, పొయ్యాళ్లే ఏముంది, ఇటు తొక్కిచ్చేసాం అయిపోయింది. టైర్ కింద నిమ్మకాయని పెట్టి తొక్కించినట్టు అతను తలకాయని పెట్టించాం, తొక్కించాం, అయిపోయింది. అంతేనా? అంతేనా? అంత దయాద్రవాడు. మరి అక్కడ చనిపోయినప్పుడు కూడా, అక్కడ సత్యనపల్లిలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నా కూడా అక్కడ కూడా ఆపలేదు కదరా బాబు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి కోసం అతను కాన్వాయ్లో ఉన్న వెహికల్ పట్టుకుని ఏలాడబడతా వచ్చిన వ్యక్తేగా అజయేంద్ర రెడ్డి అనే కుర్రాడు కూడా. ఆ రోజు కూడా అక్కడ కూడా ఎందుకని ఆపలేకపోయాడు? నా ఖాతాలో 2వ వికెట్ బలి అనుకుంటా వెళ్ళాడు నవ్వుకుంటా. ఇదంతా కాదండి, ఇక పోలీసుల మీద పడుతున్నాడండి. చీలి సింగయ్య వెంగళాయపాలెనికి చెందినట్టు ఈ చీలి సింగయ్య మాత్రం సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి సంబంధించి ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకోకుండా గాలికి వదిలేశారు.
మీరు చూసే ఉంటారు, రో పార్టీ అసలు లేదు. అరే ఎదవా ఎదవన్నారా ఎదవా, అసలు పోలీసులకు ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంది? 9:30కి 10ంటికి తాడేపల్లిలో తాడేపల్లి దగ్గర బయలుదేరతారు, 11:45కి పల్నాడు రీజియన్ లోకి ఎంటర్ అవుతారు అని చెప్పి అది ఇచ్చింది. రోడ్ షో ఉందని ఏమన్నా అడిగారా? రోడ్ షో పర్మిషన్ అడిగారా మీరు? అసలుకి రోడ్ షో పర్మిషన్ అడిగారా? మీకు రో పార్టీ ఇవ్వడానికి రోడ్ షో పర్మిషన్ ఏమన్నా ఉందా? అసలుకి పర్మిషన్ లేకుండా రోడ్ షో మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైతే జనాల్లో పోగు చేసి రోడ్డు అంతా అల్లగల్లోలం చేసింది మీరు కదా. తప్పెవరిది? పోలీసులు అంటావా? ఈరోజు ఒళ్ళు బలుపు మాటలు ఒక్కొక్కడికి బాగా పెరిగిపోయినాయి. ఒక్కొక్కడికి వాహనం చుట్టూరా ఉండవలసినటువంటి రో పార్టీ అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జగ్నస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళ్తుంటే మీరు ఆంక్షలు విధించారు, అది వేరే అంశం. ఆంక్షలు విధించారు అంటే ఇలాంటివి ఏదైనా జరుగుతాయి కాబట్టి ఇంతమందితోనే వెళ్ళండి అని చెప్పేది. పోలీసులకి మీరు ఇచ్చిన ఏదైతే గనక ఆ రోజు రెఫరెన్స్ ఏమి ఇచ్చారు? మేము ఇలా బయలుదేరుతున్నాం, ఇలా వస్తున్నాము, పలానా దారిలో వస్తున్నాము అని చెప్పి ప్రతి చోట పోలీస్ పికెట్ అయితే ఏర్పాటు చేశారు. వచ్చే కాన్వాయ్ మొత్తం వెరిఫై చేసుకుంటానే ఉన్నారు కదా. మీరు ఒక్కొక్కళ్ళకి కింద టన్నుల కొద్ది గ్రౌండ్ ఫ్లోర్లు బలిసి ఒక్కొక్కడికి మీ వైసీపీ నాయకులకి ఏదైతే కూటమి ప్రభుత్వం మేము మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని బయటకు రానిస్తుందో చూడు. మీ అందరికీ ఒక్కొక్కడికి గ్రౌండ్ ఫ్లోర్లు అడ్డంగా బలిసి బల ప్రదర్శన కోసం ఎక్కడికక్కడ వందల మంది డబ్బులు ఇచ్చి పోగేసి మేము ఎంతమందిని తెచ్చాము అని చెప్పి చూపించుకోవటానికి చూపించి అందులో ఒక వ్యక్తి చనిపోతే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం ఏంది? మీరు అడిగారా? అసలు రోడ్ షో ఉందని చెప్పి పర్మిషన్ అడిగారా మీరు? దానికి ఆన్సర్ చెప్పే దమ్ము ఉందా నీకు? రోడ్ షోకి పర్మిషన్ లేదు, అయినా మీరు రోడ్ షో ఎందుకు చేశారు? దీని మీద మాత్రం డిపార్ట్మెంట్ చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోబోతుందండి. ఎవరైతే తాడేపల్లి దగ్గర నుంచి రోడ్ షోకి ఎవరైతే జన సమీకరణ చేశారో చోటా మోటా నేతలందరినీ కూడా కేసులో ఇంక్లూడ్ చేయబోతున్నారు. అతి త్వరలోనే విత్-ఇన్ 1 or 2 days లోనే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ కూడా ఒక అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో జన సమీకరణ కోసం ఎవరినైతే వాడారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి చంపబెట్టు కాదు, చెప్పు దెబ్బకి తగలబోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇంకొకసారి పోలీసులు ఇచ్చిన పర్మిషన్లకు మించి జనాలను తీసుకెళ్లకుండా ఉండడానికి ఇది జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బలాగా తగలబోతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉంటాం మరి.